చూసి ఆయన మీతో చెప్పిన యూదుల అధికారుల ప్రకారం మొదట పోయి ఉన్నప్పుడు మానవుల మేలు కొరకు జ్ఞానైన దేవుడు పల్లవి చరణం చివరి చరణం పాడుకుందాం. దయచేసి గమనించండి. ఎంతవరకు జరిగిన కార్యక్రమాలన్నింటిని బట్టి మీకు వందనాలు ప్రభావ. నాయన ఇకను జరగబోయే కార్యక్రమాలన్నింటిలో ప్రభావ మరి ముఖ్యంగా వివాహంలో ప్రతివర్గాలను జ్ఞాపకం చేసుకొని ప్రభావ నూతన కుటుంబంలోకి అడుగుతున్నటువంటి వారి జీవితాల్లో తండ్రి మీరు ఒక నూతన క్రియలు చేసే అంతట్లో ప్రభావ మీ దాసులను అభిషేకించి ప్రభావ మీకు వైద్యకరంగాను నాయన ఆశీర్వాదకరంగాను మీ ఆత్మను చేసినటువంటి రెండు కుటుంబాల తరఫున విచ్చేసినటువంటి పెద్దలు, ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, అయితే దేవుడు ఆశీర్వదించాడు. ఆదాము ఒకడే ఉన్నాడు. అయితే ఆదాము రెండు కాలైనటువంటి లక్షణాలు, స్త్రీ లక్షణాలు, దాన్ని లోపరుచుకోండి. మీరు అనేటువంటి పదాన్ని ప్రభు ఇక్కడ వాడుతున్నాడు. మీరు అనగా మరి బహువచనాన్ని ఆదాములో అంతర్గతంగా స్త్రీ లక్షణాలు కూడా ఈ జీవరాశులన్నింటినీ కూడా వరుసగా పిలిచి ఆదాము వాటిని పేరు పెట్టాలని చెప్పాడు. వాటన్నిటికీ కూడా పేరు పెట్టాడు. తనకు సాగేటువంటి సహాయం లేదు, తనతో మాట్లాడేటటువంటి వారు లేదు, తన యొక్క యోగక్షేమాలు తెలుసుకునేటటువంటి వారు ఎవరు కూడా, తన తోటి సమానమైనటువంటి వారు ఎవరు కూడా. నరుడు ఒంటరిగా నివసించుట దేవునికి ఇష్టం లేక అనే పదాన్ని అక్కడ రాశాడు. నరుడు కూడా ఒంటరిగా నివసించకూడదు. నరుడు కూడా జనుడి మరి స్త్రీని తయారు చేసి ఆ స్త్రీని తీసుకొచ్చి ఆదాము పక్కన నిలబెట్టాడు. ఇదిగో నీలో నుండి తీయబడింది, ఎక్కడి నుంచో వచ్చినటువంటిది కాదు, నీ శరీరంలో నుంచి తీయబడినటువంటిది చూడు అని చెప్పినప్పుడు అప్పుడు ఆదాముకి సంతోషం కలిగిందట. అంతకుముందు ఎప్పుడు కూడా లేనంత సంతోషం ఆదాముకు కలిగింది. ఆ సంతోషంతో వెంటనే ఒక స్త్రీ భాగ్యరాజు మరి బాల్య దశ నుండి ఇంతవరకు కూడా ఒంటరిగా ఈ లోకంలో నివాసం చేశాడు. ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబంలో, ఒక ప్రత్యేకమైనటువంటి సంఘంలో, ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామంలో జీవించాడు. అలాగే సునీత, అలాగే చదువుకున్న పత్రిక పాఠాన్ని గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు వైవాహిక జీవితంలో భార్యాభర్తలకి ఒక ప్రత్యేకమైనటువంటి ఫార్ములాను తెలియజేస్తున్నాడు. మనకు తెలుసు మ్యాథ్స్ లో లెక్కలు చేసేటప్పుడు లెక్కకి కూడా ఒక ఫార్ములా ఉంటుంది, ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ప్రకారంగా లెక్క చేసినప్పుడు ప్రతి అన్నిటి కూడా భర్తకు లోబడి జీవించాలి, విధేయత కలిగి జీవించాలి. అలాగే ప్రతి పురుషుడు కూడా తన భార్యను ప్రేమించాలి. ఈ ఫార్ములాను పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. లవ్ అండ్ ఒబీడియన్స్. ఈ ఫార్ములా ప్రకారంగా భార్యాభర్తలు వారి వైవాహిక జీవితంలో కొనసాగించినట్లయితే ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడానికి గారికి నేను లోబడి విధేయత కలిగి జీవిస్తానని నేను వాగ్దానం చేస్తున్నానని ఆమె చెప్పినప్పుడు వెంటనే ఆ వివాహ కార్యక్రమాన్ని జరిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, స్త్రీ ఒకవేళ ఎక్కువ విద్య చదువుకున్నటువంటిది అయి ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ జీవించాలని మరి సమయంలో సునీతకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కిరీటం అనగా మనకు తెలుసు, ఈ శరీరానికి పై భాగంలో తలకు మాత్రమే కిరీటం పెడతారు. అనగా మరి భార్యకు భర్త శిరస్సు అయి ఉన్నాడు. ఈ శిరస్సులో మెదడు ఉంటుంది. ఈ మెదడు ఈ భౌతిక దేహాన్ని శాసిస్తుంది. అలాగే ప్రతి భార్య కూడా తనకు కాబోయేటువంటి కిరీటమైనటువంటి భర్త కిరీటం కాబట్టి ప్రతి భార్యకు ఎల్లప్పుడూ జీవిత కాలం అంతా కూడా లోబడి జీవించాలని మరి వాక్యం తెలియజేస్తున్నది. కాబట్టి సునీత, నీ జీవిత కాలం అంతా నీ కాబోయేటటువంటి భర్త భాగ్యరాజు నీవు లోబడి జీవించాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే మరి భర్త కూడా, ప్రతి పురుషుడు కూడా
ఈ గృహంలో ఆహ్వానిస్తున్నట్లయితే యేసు ప్రభు కలిగి ఉంటే ఏ విధమైనటువంటి అక్కడ ఎంతో చాలా కూడా ప్రతిదినం కూడా దేవుడు ఇచ్చినటువంటి ప్రకారంగా ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన ఆజ్ఞానుసారంగా ప్రతిదినం కూడా మీరు జీవించాలి. దేవుడు మీకు దాచించిన అనేకమైనటువంటి మేళ్ళు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా దేవుని ఆశీర్వాదాలు పొందుగా సంతోషంగా జీవించిన జీవితాలను మిరుగురికి అనుగ్రహిస్తారని దేవుడిని ప్రార్థిస్తూ కూడలిసిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో పెళ్లి కుమారులు పెళ్లి కుమార్తె లేచి నిలబడాల్సిందిగా మనం చేస్తున్నాం. వెలుగులో గ్రామ వాస్తవ్యులు శ్రీ గారి కుమారుడు భాగ్యరాజు ఆయనకు కృష్ణా జిల్లా కలిదిని మండలం పెదలంక గ్రామ వాస్తవ్యులు శ్రీ భూపతి సామ్యులు గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి సునీత ఆమె వీరిరువురు కూడా పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడడానికి దేవుని సన్నిధికి వచ్చినారు. వీరిద్దరూ జతపరచబడ్డ సరి కాదు అని న్యాయమైన హేతులు ఎవరైనా కనుపరచగలిగినట్లా ఇప్పుడే తెలియజేయవలసిందిగా ఆలోచిస్తున్నాను. ఇంతకు ముందు పెదలంక గ్రామంలో అలాగే వెంటూరులో 3వ ప్రకటన దయచేసి వివాహం జరిపించడానికి మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదని ఈ అంగీకారాన్ని తెలియజేయడం కొరకు ఈ కుడి హస్తాలు పైకి చూపించాల్సిందిగా మనం చేస్తున్నాం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో సహా ఈ అంగీకారాన్ని తెలియజేయాలని ఆలోచిస్తున్నాం. మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరులను ఎవరిని ఆశ్రయింపక సునీతతోనే పాలించి ఘనపరిచి సుఖదుఖములను సంరక్షించి దయచేసి రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభ ప్రకాశాతిక సుమధుర స్వరాలిక క్రీస్తు సంఘ ప్రేమ జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక నూతన జీవిత ఆరంభ వేదిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక
రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక శుభం శుభం శుభమాలికలారా శుభం 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 శుభ